హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య శంకర్ రెడ్డి. ఈరోజు నేను నా హెయిర్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. చూడండి, ఎంత లాంగ్ ఉండే హెయిర్ ఇప్పుడు ఇలా చేసుకున్నాను. ఎందుకంటే సన్నగా ఉందని కట్ చేయడము, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయని కట్ చేయడము, లేకపోతే ప్రాపర్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేయకపోవడము, టైంకి హెల్దీ ఫుడ్ తినకపోవడం, ఇలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాత ఫొటోస్ అన్ని చూస్తుంటే అరే ఇంత హెయిర్ని నేను ఇలా చేసుకున్నానా అనిపించింది. అందుకే నేను అప్ టు న్యూ ఇయర్ వరకు ఒక ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంతా జుట్టు ఒక్కసారి రాకపోయినా ప్రాపర్గా మళ్ళీ ప్లాన్ చేసుకొని హెల్దీగా హెయిర్ గ్రోత్ అనేది అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఇలానే ప్రాబ్లం ఉంటే నాతో పాటు కలిసి హెయిర్ కేర్ జర్నీ స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ 6 months లో నేను ఫాలో అయ్యే హెయిర్ కేర్ రొటీన్, నేచురల్ రెమెడీస్, మిస్టేక్స్, ఇంప్రూవ్మెంట్, మంత్లీ రిజల్ట్స్ అన్ని హానెస్ట్ గా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా హెల్దీ హెయిర్, లాంగ్ హెయిర్ కావాలంటే ఈ వీడియోస్ తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 1 లో నేను మేథీ సీడ్స్ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ అనేది మీరు అందరు చాలా మంది వినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల వీటి రిజల్ట్స్ ఏంటంటే మనకి సరిగ్గా కనిపించవు అనమాట. అందుకనే నేను ఎలా చేయాలో ఏంటి మొత్తము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మెంతుల్ సీడ్స్ ని ఒక బౌల్లో తీసుకొని దానిలో వాటర్ ని యాడ్ చేశాను. ఓవర్ నైట్ సోక్ చేశాను. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుంటున్నాను. నేచురల్ రెమెడీస్ ఓవర్ నైట్ మిరాకిల్గా పనిచేయవు. కన్సిస్టెంటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ 6 months లో ప్రతి వీక్ నేను ఫాలో అయ్యే రొటీన్ అండ్ మంత్లీ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. 6 months తర్వాత నా హెయిర్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనం కలిసి చూద్దాము. దీంట్లో ఫ్రెష్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. కర్డ్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే నా హెయిర్ చాలా డ్రైగా ఉంది. అసలు చాలా ఫ్రీజీ అంటే ఫ్రీజీగా అనిపిస్తుంది. మెంతులు అనేది డైరెక్ట్గా ఓన్లీ మెంతుల్ పేస్ట్ అప్లై చేస్తే ఒక్కోసారి హెయిర్ రఫ్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశాను, నాకు అప్పుడు అలానే అనిపించింది. హెయిర్ సాఫ్ట్గా ఉండాలి అని చెప్పి నేను దీంట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ పేస్ట్ని హెయిర్ని సెక్షన్స్గా డివైడ్ చేసి ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. తర్వాత హెయిర్ లెంత్ మొత్తం కవర్ చేస్తున్నాను. ఇది ఒక 30 to 45 minutes లీవ్ చేసి షాంపూతో వాష్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ మెంతుల్ పేస్ట్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఏదో అనుకోకండి. కొంచెం పేస్ట్కి అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి దురద ఇట్లా ఏమీ చిరాకు రాకపోతేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే అందరి స్కాల్ప్ ఒకలాగే ఉండవు, అందరి హెయిర్ ఒకేలా ఉండదు. కాబట్టి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. నా హెయిర్కి అయితే ఇది సూటబుల్ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకేమీ ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇలా రావట్లేదు. కాబట్టి నేనైతే మొత్తం అప్లై చేస్తున్నాను. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను, తర్వాత రూట్ ఎండ్స్ వరకు అప్లై చేస్తున్నాను. ఈ మెంతుల పేస్ట్ హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది. హెయిర్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. డ్రై స్కాల్ప్ ఉంటే ఎవరికైనా దాన్ని కొంచెం మాయిశ్చరైజర్గా నరిష్ చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ని కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తే హెయిర్ హెల్తీగా కనిపించడానికి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి యూజ్ చేస్తే మ్యాజిక్ రిజల్ట్ ఏమి ఉండదు. కన్సిస్టెంటీ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇది ఆఫ్టర్ వాష్ హెయిర్ అనమాట. ముందు ఎంత ఫ్రీజీగా ఎంత డ్రైగా ఉందో ఆఫ్టర్ వాష్ ఇలా ఉంది. ఎందుకంటే మెంతుల్ పేస్ట్లో పాటు పెరుగు కూడా కలిపి తీసుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా అయిందనమాట. ఇది మన హెయిర్ గ్రోత్ జర్నీలో ఎపిసోడ్ 1 అనమాట. ఎపిసోడ్ 2 మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా నాతో పాటు కలిసి మీ హెయిర్ని హెల్తీగా గ్రో చేయాలి అనుకుంటే అప్డేట్స్ మర్చిపోకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ఎపిసోడ్ 2.